Hi my dear secondary students. The next topic is Michelson interferometer. Michelson interferometer. ఒకసారి చూడండి, ఇది మీకు 5 మార్క్స్కి అడగొచ్చు. 5 మార్క్స్కి ఇంపార్టెంట్. దీనికి డయాగ్రామ్ వేసినందుకు 2 మార్క్స్ ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు 3 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? చూడండి, దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ మిర్రర్స్ M1 M2. దిస్ ఈజ్ M2 మిర్రర్. రెండు మిర్రర్స్ ఉంటాయి మనకి దీంట్లో. M1 ఒకటి మిర్రర్ అయితే ఇది M2 మీటర్. అండ్ అలాగే గ్లాస్ ప్లేట్స్. దిస్ ఈజ్ ద G1 గ్లాస్ ప్లేట్ 1 అండ్ దిస్ ఈజ్ ద G2 గ్లాస్ ప్లేట్ 2. రెండు గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి, అలాగే రెండు మిర్రర్స్ ఉంటాయి. మిర్రర్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇది లెన్స్, L అనే లెన్స్, కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటాం, కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ద సోర్స్. ఈ సోర్స్ నుంచి మనం ఈ లెన్స్ మీద లైట్ అనేది ఇన్సిడెంట్ చేసామనుకోండి, ఆ ఇన్సిడెంట్ చేసిన లైట్ ఏమవుతుందంటే ఈ గ్లాస్ ప్లేట్ మీద, ఈ ఫస్ట్ గ్లాస్ ప్లేట్ G1 గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అయ్యి అది 2 పార్ట్స్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా అంటే పైకి M1 మిర్రర్ మీదకి అలాగే M2 మిర్రర్ మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? M1 మీదకి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే తిరిగి మళ్ళీ అదే డైరెక్షన్లో, సేమ్ డైరెక్షన్లో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది. అలాగే M2 దగ్గరికి వెళ్ళి, మిర్రర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఏ డైరెక్షన్లో వెళ్ళిందో అదే డైరెక్షన్లో, ఇక్కడ ఏరో మార్క్స్ చూసుకోండి, ఈ G2 గ్లాస్ ప్లేట్ మీద పడి ఈ G2 గ్లాస్ ప్లేట్ నుంచి M2 మిర్రర్ మీద ఏ డైరెక్షన్లో వెళ్ళిందో తిరిగి అదే డైరెక్షన్లో మళ్ళీ మనకి వెనక్కి వస్తుంది అనమాట. వచ్చి మళ్ళీ ఎక్కడికి కలుస్తుంది, మళ్ళీ ఈ G1 ప్లేట్ నుంచి మళ్ళీ తిరిగి కిందకి టెలిస్కోప్, వేర్ T ఈజ్ ద టెలిస్కోప్. ఓకేనా? ఈ టెలిస్కోప్ నుంచి మనకి రివర్స్ లో మనకి ఈ రెండు రేస్ అనేవి, ఇక్కడ రెండు ఏరో మార్క్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండు ఏరో మార్క్స్ ఏంటంటే ఒకటి M1 నుంచి వచ్చింది, ఒకటి M2 నుంచి వచ్చింది. తిరిగి మళ్ళీ మనకి ఈ టెలిస్కోప్ లోంచి మనం చూడొచ్చు అనమాట, ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇది ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్. దీంట్లో రెండు షార్ప్, ఫైన్లీ, హైలీ డిటెక్టివ్ M1 M2 మిర్రర్స్ ఉంటాయి. రెండు మిర్రర్స్ ఉంటాయి. అవి ఏంటవి మనకి M1 M2. అలాగే రెండు గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి G1 G2. ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ ఎంత యాంగిల్తో ఉంటాయంటే 45 యాంగిల్తో. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 45 డిగ్రీస్. ఎంత యాంగిల్తో ఉంటుందండి? 45 డిగ్రీస్తో ఉంటుంది. అలాగే మనకి M1 M2 మిర్రర్స్ కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ M1 ఈ షేప్లో ఉంటే M2 ఈ షేప్లో ఉంది. అంటే ఒకదానికొకటి ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద M1 అండ్ దిస్ ఈజ్ ద M2. ఓకేనా? M1 M2 ఒకదానికొకటి ఎలా ఉంటుందంటే పెర్పెండిక్యులర్ గా ఉన్నాయి. దిస్ ఈజ్ M2 అండ్ దిస్ ఈజ్ M1. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? 90 డిగ్రీస్ ఉన్నట్టు. ఓకేనా? దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ నుంచి ఈ లైట్ అనేది మనకి ఇన్సిడెంట్ చేస్తాయి. ఈ లెన్స్ నుంచి ఇన్సిడెంట్ చేసినప్పుడు G1 దగ్గర నుంచి మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అది ఫస్ట్ పార్ట్ వచ్చి M1 మిర్రర్ మీద పడితే, సెకండ్ పార్ట్ వచ్చి లెన్స్ వచ్చి M2 మిర్రర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఏ విధంగా అయితే మనం ఇన్సిడెంట్ చేసామో సేమ్ అదే ప్లేస్లోంచి మళ్ళీ మనకి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? సేమ్ వేలో మనకి వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి మనకి దేని గుండా వెళ్తుంది? ఈ గ్లాస్ ప్లేట్ G1 గుండానే మనకి మళ్ళీ తిరిగి టెలిస్కోప్లోంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది టోటల్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? దీంట్లో మనకి ఎన్ని మిర్రర్స్ ఉన్నాయి, ఎన్ని గ్లాస్ ప్లేట్స్ ఉన్నాయి, దేంతో ఎంత యాంగిల్ చేస్తుందో రాసి ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనండి? ఒకసారి చూడండి. మీకు The apparatus consists of 2 excellent highly polished plane mirrors. The apparatus consists of 2 excellent highly polished. ఇవి రెండు మిర్రర్స్ కూడా ఎలా ఉంటాయంట? రెండు ఎక్సలెంట్ హైలీ పాలిష్డ్, ఎక్కువ పాలిష్ చేసిన హైలీ పాలిష్డ్ ప్లేన్ మిర్రర్స్ M1 M2. ఓకేనా? విచ్ ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. అదే కదండి చెప్పాను, ఒకదానికొకటి ఎలా ఉంటాయి? పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే రైట్ యాంగిల్ అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు? 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. విచ్ ఆర్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్. దెర్ ఆర్ 2 ఆప్టికల్లీ ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్. రెండు గ్లాస్ ప్లేట్స్ ఉన్నాయి, ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్. ఏంటవి? G1 G2 ఆప్టికల్లీ గ్లాస్ ప్లేట్స్ G1 G2 ఆఫ్ సేమ్ థిక్నెస్. ఈ రెండింటి యొక్క థిక్నెస్ ఏ విధంగా ఉంటుందంటే సేమ్ థిక్నెస్. దీని థిక్నెస్ ఎంత ఉందో అలాగే G2 గ్లాస్ ప్లేట్ యొక్క థిక్నెస్ కూడా అంతే ఉంటుంది. సేమ్ థిక్నెస్ అండ్ సేమ్ మెటీరియల్ ప్లేస్డ్. ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ మనం తయారు చేసిన మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు ఎలా ఉన్నాయండి? ఒకదానికొకటి ప్యారలల్ గా ప్లేస్ చేసాం, అంతే కదా. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏదర్ 0 ఆర్ 180. సో ప్యారలల్ టు ఈచ్ అదర్. These plates are inclined 45 degrees. At 45 degrees. అంటే వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 45 degrees ఉంటుంది. దీంతో చేసే యాంగిల్ ఎంత ఉంటుందండి? 45 degrees ఈచ్ అదర్. అండ్ ఇట్ ఈజ్ సెమీ సిల్వర్డ్.
అండ్ ఇట్ ఈస్ సెమీ సిల్వర్డ్. ఆ రెండు ఎలా ఉంటాయంట? సెమీ సిల్వర్డ్. ద మిర్రర్ M1 ఈజ్ కంట్రోల్డ్ బై మైక్రోమీటర్. M1 అనేది దేని చేత కంట్రోల్ చేయబడుతుందంట? దిస్ మైక్రోమీటర్ టెలిస్కోప్ దీని నుంచి కంట్రోల్ చేయబడుతుంది. అంతే కదండి, మనకి ఇన్సిడెంట్ చేసిన తర్వాత తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ దేంట్లోంచి అబ్జర్వ్ చేస్తున్నాం మనం? ఈ టెలిస్కోప్లోంచే కదా మనం అబ్జర్వ్ చేసేది. సో అది M1 ఈజ్ కంట్రోల్డ్ బై మైక్రోమీటర్ స్క్రూ T. దీన్ని మనకి టెలిస్కోప్ విచ్ రిసీవ్స్ ది రిఫ్లెక్టెడ్ లైట్స్ ఫ్రమ్ M1 M2. ఈ T అనేది ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. దేని నుంచి? M1 M2 నుంచి వచ్చిన లైట్స్ని రిఫ్లెక్ట్ చేసిన లైట్స్ని రిసీవ్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది రిఫ్లెక్టెడ్ లైట్స్ M1 and M2. ఏ మైక్రోమీటర్ లైట్ స్క్రూస్ S ఈజ్ ప్యారలల్ టు లెన్స్ S. అంటే ఫర్ సపోజ్ మోనోక్రోమాటిక్ లైట్, ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ అనేది తీసుకున్నాం. ఈ లైట్ అనేది దేని మీద ఇన్సిడెంట్ చేస్తున్నాం అన్నాం? లెన్స్ మీద. ఏ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ S ఈజ్ ప్యారలల్ టు లెన్స్, L ఈజ్ ఫాల్స్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ G1. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనకి ఈ గ్లాస్ ప్లేట్ మీద మనకి ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ లైట్ ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ మీద పడిందో 2 పార్ట్స్ కింద డివైడ్ అయిందని చెప్పాను. అది ఏంటి? M1కి అలాగే M2కి. వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ గ్లాస్ ప్లేట్ G1 నుంచి M1కి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ విచ్ ట్రావెల్ టు ది మిర్రర్ M2. సెకండ్ మిర్రర్కి మనకి ఇన్సిడెంట్ అవుతుంది. ద 2 rays ఫాల్స్ నార్మల్లీ ఆన్ మిర్రర్ M1 M2. ఈ 2 rays కూడా నార్మల్గా దేని మీద ఇన్సిడెంట్ అవుతుందండి? M1 and M2 మీద. అండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ ది ఒరిజినల్ పాత్ ద రిఫ్లెక్టెడ్ రే మీట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ G1. ఎలా అయితే ఇన్సిడెంట్ అయిందో సేమ్ అదే ప్లేస్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో M1 ఇన్సిడెంట్ రే అండ్ సేమ్ M1 రే ఇన్సిడెంట్ అయ్యిందే మళ్ళీ దేని మీదకి అవుతుంది? గ్లాస్ ప్లేట్ G1 మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ద 2 rays ఎంటరింగ్ ఇన్ టు ది టెలిస్కోప్. ఈ 2 rays కూడా, సో M1 M2 2 rays కూడా మనకి దేనికి ఇన్సిడెంట్ అవుతుంది? M2కి ఇన్సిడెంట్ అవుతుందని చెప్పేసి రాసుకుంటాం. సేమ్ బి హెన్స్ ద ప్రొడ్యూస్ ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ ఇన్ ది ఫీల్డ్ వ్యూ ఈస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది మొత్తం టోటల్ ఇన్సిడెంట్ అనేది. ఓకేనండి, ఒకసారి చూడండి. హియర్ దేర్ ఆర్ 2 mirrors M1 and M2 and there is 2 glass plates G1 and G2 which is right angle triangles. దేనికి? M1 M2 which is right angle to each other. M1 M2 so 90 degrees అవుతుంది. G1 G2 there are the angle is 45 degrees. 45 degrees అయితే కనుక మనకి ఏమవుతుంది? లైట్ అనేది లెన్స్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ఈ లెన్స్ నుంచి మనకి గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఈ గ్లాస్ ప్లేట్ నుంచి M1కి M2కి రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఎలా అయితే ఇన్సిడెంట్ చేసామో సేమ్ అదే బీమ్లో మనకి ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ చేసిన రే అని రిఫ్లెక్ట్ అయ్యి త్రూ అవుట్ ది టెలిస్కోప్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా, ఇది మీకు 5 మార్క్స్కి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి మీరు అందరూ కూడా నాకు ఈ క్వశ్చన్ మొత్తం అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. దీంతో మీకు సెకండ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకేనండి, సెకండ్ యూనిట్ ఇంటర్ఫియరెన్స్ కంప్లీట్ అయింది. థర్డ్ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా, ఈ యూనిట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేసి నన్ను అడగండి, క్లారిఫై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.